హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. రాష్ట్రంలో గత కొంతకాలంగా సదరం స్లాట్లు అయితే రిలీజ్ చేయలేదు. అలాగే సదరం క్యాంపులను ప్రభుత్వం నిర్వహించడం లేదు. తాజాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి సదరం స్లాట్ రిలీజ్ చేస్తామని అర్హులైన దివ్యాంగులు స్లాట్లను గ్రామ వార్డు సచివాలయాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ తాజాగా జియో అయితే జారీ చేసింది. ఆ జియో సంబంధించిన వివరాలతో పాటు సదరం స్లాట్ బుక్ చేసుకునేవారు ఏ డాక్యుమెంట్ సమర్పించాలి, ఇప్పటికే సదరం స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారి పరిస్థితి ఏమిటి, అలాగే సదరం స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రాసెస్ ఏమిటి, సదరం సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, సదరం స్లాట్లు ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే మీకు పూర్తి అప్డేట్ ఇస్తుందండి. తాజా సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఏప్రిల్ 1వ తేదీ నుంచి సదరం స్లాట్ రిలీజ్ చేస్తాం. గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవల ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి అంటూ హెల్త్ డిపార్ట్మెంట్ వారు జియో జారీ చేశారు. ఆ జియో ప్రకారం పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టరేట్ సెకండరీ హెల్త్ తాడేపల్లి. విషయం: సదరం స్లాట్ ఏప్రిల్ 1 నుంచి తిరిగి పునఃప్రారంభం. సంచాలకులు సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు. పత్రికా ప్రకటన: సదరం స్లాట్లు ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభం. రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరం స్లాట్లు నిలిపివేయబడ్డాయి. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్ తో పాటు స్లాట్లను తిరిగి ప్రారంభించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నాము. ఆ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా, జిల్లా టీచింగ్ ఆసుపత్రులు, జీజీహెచ్లలో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 1, 2025 నుండి ఈ సేవలు అమలులోకి వస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏ సిరి ఐఏఎస్ గారైతే తెలిపారు. దయచేసి ఈ వార్తను అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురించగలరని మనవి చేస్తున్నాము అంటూ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ వారైతే ఈ జియో జారీ చేయగా, ఎవరైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి సచివాలయాలు అలాగే మీ సేవల్లో ఈ సదరం స్లాట్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా సదరం స్లాట్ అప్లికేషన్ ఫారం తీసుకుని మీ పేరు, మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ అడ్రస్, పూర్తి సమాచారాన్ని అందులో అయితే రాయాలి. ఆ తర్వాత ఈ సదరం స్లాట్ కు దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇది తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్ళినా, మీ సేవకు వెళ్ళినా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో అక్కడ ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో వారు అడుగుతారు, మీకు సంబంధించిన 2 పుట్టుమచ్చల వివరాలను తెలపమని అడుగుతారు. ఖచ్చితంగా అప్లికేషన్ ఫారం లో 2 పుట్టుమచ్చల వివరాలు అయితే రాయాలి. ఈ విధంగా ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తో పాటు పుట్టుమచ్చలను కూడా అప్లికేషన్ ఫారం లో రాసినట్లయితే మీరు ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు మీ సేవలో చేసుకోవాలనుకుంటున్నారా, సచివాలయాల్లో చేసుకోవాలనుకుంటున్నారా అనే విషయం ముందుగానే మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరు ఆ సమయానికి అక్కడికే వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే స్లాట్లు అనేవి పరిమితంగా ఉంటాయి. ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో చాలా స్లాట్లు ఉంటాయి కాబట్టి రిలీజ్ అయిన వెంటనే ఈ యొక్క స్లాట్లు బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే సచివాలయమా, మీ సేవ ఎక్కడికో ఒక చోటకు నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి ఆయా మీ సేవ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి. ఇక 2024 నుంచి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ చేస్తున్న వారు లిస్టు చాలా పెద్దగానే ఉంది. జనవరి నుంచి సదరం క్యాంపులు నిలిపివేసిన నేపథ్యంలో వీరికి స్లాట్ బుకింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారండి. మనకు ఏప్రిల్ 1వ తేదీన సదరం స్లాట్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ సందర్భంగా ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయో వారికి ముందుగా స్లాట్ బుక్ అయి వారి మొబైల్ నెంబర్ కి ఏ జిల్లా ఆసుపత్రికి, ఏ తేదీకి, ఏ సమయానికి రావాలి అనే వివరాలు అయితే మెసేజ్ రూపంలో వస్తాయి. ఒకవేళ మాకు మెసేజ్ ఏం రాలేదండి, మా యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. సదరం స్లాట్ కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్, మీకు ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ సచివాలయం కావచ్చు, మీ సేవలో కానీ ఇచ్చుంటారు కదా,
స్లాట్ బుక్ చేసినప్పుడు ఆ నెంబర్ను ఎంటర్ చేస్తే మీకు స్లాట్ బుక్ అయిందా లేకపోతే వెయిటింగ్ లిస్ట్ ఉందా అనే వివరాలు అయితే తెలుస్తాయి. మీకు స్లాట్ బుక్ అయితే మీరు దాన్ని ప్రింట్ తీసుకుని ఆ సమయానికి ఆ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి సదరన్ క్యాంపులకు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్ ఉంటే మీకు వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ అక్నాలజ్మెంట్ లో మీకు అయితే చూపిస్తుంది. తద్వారా మీ వెయిటింగ్ లిస్ట్ సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క సెర్చింగ్ అనేది మీరు ఏప్రిల్ 1 తరువాత చేయండి. ఇప్పుడు చేస్తే ఫలితం ఏమీ ఉండదు, పాత సమాచారమే మీకు చూపిస్తుంది. ఏప్రిల్ 1 లేదా 2వ తేదీన మీరు గనక అక్నాలజ్మెంట్ సెట్ చేసినట్లయితే మీకు సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్ లేదా వెయిటింగ్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా సదరం స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారు మీ మొబైల్ కి వచ్చే మెసేజ్ ద్వారా మీకైతే సదరం క్యాంప్ వివరాలు వస్తాయి కాబట్టి దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఇక సదరం క్యాంప్ కు అటెండ్ అయ్యి వచ్చిన వారు ఈ యొక్క సదరం సర్టిఫికెట్ శాంక్షన్ అయిందా లేదా, దాన్ని మేము ఏ విధంగా పొందాలి అనే అనుమానం అయితే ఉంటుంది. సదరం క్యాంప్ కు అటెండ్ అయిన తర్వాత ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఎంపీడీఓ ఆఫీస్ కు వస్తుంది. అక్కడి నుంచి దివ్యాంగులకు సమాచారం వస్తే దివ్యాంగులు వెళ్లి సదరం సర్టిఫికెట్ అయితే తీసుకోవాలి. కానీ గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవ ద్వారా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సేమ్ మీ అక్నాలజ్మెంట్ ని ఇక్కడ నేను ఇందాక చూపించిన వెబ్సైట్ లో ఐడిని సెట్ చేయడం ద్వారా మీ యొక్క సదరం జనరేట్ అయి ఉంటే మీ సేవలో అయినా సచివాలయాల్లో అయినా ప్రింట్ తీసిస్తారో దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎంపీడీఓ ఆఫీసులకి సదరం సర్టిఫికెట్ రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల మీకు ఏదైనా సదరం సర్టిఫికెట్ అవసరం, పింఛన్లు దరఖాస్తు చేసుకోవాలి, ఉద్యోగాల రిజర్వేషన్ లేదా ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఏదైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే మీ సేవలో కానీ ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చే ప్రింట్ను కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా సదరం స్లాట్ వెయిటింగ్ లిస్ట్ ఉండే వారికి ఏప్రిల్ 1 తర్వాత స్లాట్ అయితే బుక్ అవుతుంది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు అప్లికేషన్ ఫారం తో పాటు ఆధార్ నెంబర్, దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ తో పాటు మీ 2 పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పి మీరైతే స్లాట్ 1వ తేదీ తర్వాత బుక్ చేసుకోండి. ఏప్రిల్ 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీ సేవలు గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీరు ముందుగానే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని నిర్ణయించుకుని ఆ సమయానికి మీ సొంత గ్రామంలోని సచివాలయమా మీ సేవకు వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకోండి. ముందుగానే అప్లికేషన్ ఫారం తెచ్చుకోండి, దాన్ని ఫిలప్ చేసి మీరు సచివాలయానికి వెళ్ళి స్లాట్ ఓపెన్ అయిన వెంటనే ఆ డిజిటల్ అసిస్టెంట్ గారిని అప్లై చేయమని చెప్పి ముందుగానే మాట్లాడి పెట్టుకోండి. స్లాట్ రిలీజ్ అయిన వెంటనే డిజిటల్ అసిస్టెంట్ గారు మీ స్లాట్ అయితే బుక్ చేస్తే సహజంగా అది వెయిటింగ్ లిస్ట్ లో పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ సదరం క్యాంపులు నిర్వహించి ఒక్కొక్క అప్లికేషన్ ను ఈ క్యాంపుల ద్వారా ఫిలప్ చేస్తూ వస్తారు. మీ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ మొబైల్ కి అయితే మెసేజ్ వచ్చి మీకు వివరాలు వస్తాయి. ఆ సమయానికి మీరు మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళండి. వెళ్లే క్రమంలో సదరం స్లాట్ రిసిప్ట్ తో పాటు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్, అలాగే మీ వికలత్వం కనపడేలాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2-3 తీసుకోండి. అలాగే మీకు హెల్త్ కు సంబంధించి ఏమైనా మెడిసిన్ వాడుతున్నా, డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ అవుతున్నా, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుని మీరు సంబంధిత జిల్లా ఆసుపత్రికి వెళ్లి ఈ సదరం క్యాంపులో వైద్యులు మిమ్మల్ని పరీక్షించేటప్పుడు నేను పలానా సమస్యతో బాధపడుతున్నాను, ఈ మెడికల్ రికార్డ్స్ అని వారికి చూపించినట్లయితే వాటిని కూడా వారు పరిశీలించి మీకున్న వైకల్య శాతాన్ని కరెక్ట్ గా సదరం సర్టిఫికెట్ లో అయితే నమోదు చేస్తారు. 40% పైగా సదరం సర్టిఫికెట్ లో వైకల్యం వచ్చిందంటే మీకు 6,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఒకవేళ మీకు 85, 90, 100% వికలత్వం ఉన్నట్లయితే 15,000 రూపాయలు పింఛన్ వస్తుంది. కాబట్టి దివ్యాంగులైన వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సదరం స్లాట్ బుక్ చేసిన దగ్గర నుంచి సదరం క్యాంప్ అటెండ్ అయ్యే వరకు మీరైతే తగు జాగ్రత్తలు సూచనలు పాటించి ఈ విధంగా మీరు సదరం క్యాంప్ ద్వారా ఎక్కువ శాతం వైకల్యం కలిగిన సర్టిఫికెట్ పొంది ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్, సబ్సిడీ లోన్లు, ఉచిత దివ్యాంగుల పరికరాలు వంటివి పొందండి. ఈ సదరం స్లాట్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.